సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యల్లో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్రివిధులకు సంబంధించిన ఆఫీసర్లతో చీఫ్లతో సమావేశమయ్యారు. రక్షణ శాఖ మంత్రితో పాటు అటు రాజ్నాథ్ సింగ్ ఇటు అమిత్ షా కూడా వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సరిహద్దు ప్రాంతాలైన పట్టణాలు గ్రామాలను టార్గెట్ గా చేసుకుని మిషన్లతో దాడులకు పాల్పడతా ఉంది పాకిస్తాన్. సో దాన్ని కూడా అంతే ధీటుగా భారత ఆర్మీ సేన కూడా వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా సరిహద్దు గ్రామాలైన అక్కడ ఉన్న పాఠశాలలు, అదేవిధంగా గుళ్ళు, హాస్పిటల్స్ పైన దాడికి పాల్పడుతూ ఉంది. సో వీటిని ఎలా ధీటుగా సమాధానం దానిపైనే ప్రధానంగా ముగ్గురు చీఫ్లతో సమావేశమై వారితో చర్చిస్తున్నారు. సో ఏదైతే అంతర్గతంగా వస్తే దేశీయంగా లో కొన్ని ప్రధానమైన విద్యుత్ ప్లాంట్లతో పాటు జల ప్రాజెక్టులు, అదేవిధంగా విమానయాలు, రైల్వే స్టేషన్లు ప్రధానమైనవి. సో అదేవిధంగా పరిశోధన సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిపైన పాకిస్తాన్ దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాటిని అడ్డుకునేందుకు అక్కడ ఎక్కువగా ఫోర్స్ అంటే ఆర్మీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలతో సెక్యూరిటీ టైట్ చేపించాలంటూ ఈ ముగ్గురు చీఫ్లకు రాజ్నాథ్ సింగ్ సూచించడం తెలుస్తుంది. సో పాక్ కవింపు చర్యలకు ధీటైన జవాబు ఇవ్వాలంటూ ఎప్పటికప్పుడు అలర్ట్ ఉండాలంటూ ఆర్మీ చీఫ్లతో ఈ వరుసగా మీటింగ్ నిర్వహిస్తున్నారు.